హరి గురుర్ బ్రహ్మా గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వాసుదేవ హల్లెలూయా. 31/12/2023 ఆదివారము ఉదయము 10:15 2023 సంవత్సరానికి చివరి రోజు ఇది. 2023 సంవత్సరంలో ఇంకా రోజులు లేవు. ఇక అంటే తర్వాత ఏం జరుగుతుంది, ఇంకొక సంవత్సరం వచ్చి చేరుతుంది 2024. ఇవి ఎట్లాగా ఏర్పాటు చేశారో అది చూద్దాం మనం. అందరికీ అడ్వాన్స్ గా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇది లీపు సంవత్సరం. క్రీస్తు శకము క్రీస్తు పూర్వము 45వ సంవత్సరం నుండి జనవరి 1వ తేదీని నూతన సంవత్సరం మొదటి దినంగా ఆచరించాలని జూలియస్ సీజర్ ఆదేశించాడు. ఇది ఇక్కడ ప్రారంభమైంది. ఇట్లాగా పూర్వం నుండి సూర్యమాన అంటే సోలార్, చాంద్రమాన, లోనార్ క్యాలెండర్లు ప్రాచుర్యంలో ఉన్నాయి. అంటే కొన్ని దేశాల్లో సోలార్ కి సంబంధించి సూర్యమానంగా సూర్యుడికి సంబంధించిన కదలికలకి సంబంధించి దాంతో క్యాలెండర్ ఒకటి, అలాగే చంద్రుడి యొక్క కదలికలకు సంబంధించి చాంద్రమానాన్ని బట్టి ఒక క్యాలెండర్, అట్లాగా కొన్ని దేశాల్లో కొన్ని రకాలుగా ఉండేది. అట్లా అనుసరిస్తూ ఉన్నారు. ప్రపంచం అంతా ఒకే పద్ధతిలో లేదు. మొదట్లో జూలియస్ క్యాలెండర్ సూర్యమాన పద్ధతిలో రూపొందించడం జరిగింది. అప్పటికే ఈ తత్వవేత్తలు గాని, సైంటిస్టులు గాని, ఈ ఖగోళ శాస్త్రవేత్తలు గాని సూర్యుడి యొక్క గమనాన్ని, చంద్రుడి గమనాన్ని, భూమి యొక్క గమనాన్ని వీటన్నిటిని పరిశీలించుకుంటూ వాళ్ళకు అందినటువంటి ఇంట్యూషన్ ద్వారా అందినటువంటి విషయాలు కానీ, దర్శించిన విషయాలు కానీ వాటితో ఈ క్యాలెండర్లు తయారు చేసి అట్లాగా ప్రాచుర్యంలోకి ఉన్నాయి. జూలియస్ క్యాలెండర్
సూర్యమాన పద్ధతిలో రూపొందించడం జరిగింది. జూలియస్ సీజర్ పేరును బట్టి జూలియన్ క్యాలెండర్ అన్నారు. 1582లో గ్రెగరీ ఆదేశాల మేరకు జూలియన్ క్యాలెండర్ను అలోసియస్ లివియస్ సవరించి అందరికీ ఆమోదయోగ్యంగా ఉండే క్యాలెండర్ను రూపొందించాడు 1582లో. ఈ క్యాలెండర్లో 365 రోజులు, 12 నెలలు, 52 వారాలు, లీపు సంవత్సరంలో ఒక అదనపు రోజు ఉండేటట్లు రూపొందించారు. దీనినే గ్రెగరీ ప్రవేశపెట్టడం వల్ల దీనికి గ్రెగోరియన్ క్యాలెండర్ అని అంటారు. దీని ప్రకారం ఇప్పుడు ప్రపంచమంతా జనవరి 1వ తేదీని మొదటి నెల మొదటి రోజుగా ఆచరిస్తున్నారు. ఇట్లా మొదలైందనమాట ఇది. క్రీస్తు శకం 1582. అక్కడి నుంచి ప్రపంచమంతా ఒకే రకమైన క్యాలెండర్ లాగా వచ్చింది. అంతకుముందు ఎవరిది వాళ్ళదే. ఎవరి కొత్త న్యూ ఇయర్, కొత్త సంవత్సరం అంటే, నూతన సంవత్సరం అంటే ఎవరిది వాళ్ళది సంవత్సరాదులు. చైనా వాళ్ళకి చైనాది, జపాన్ వాళ్ళకి జపాన్ది, భారతీయులకి భారతీయులు. భారతీయుల్లోనే మళ్ళీ ఇక్కడ భాషలకి సంబంధించి తమిళియన్లకు ఒకటి, మలయాళీలకు ఒకటి, ఆంధ్ర వాళ్ళకి ఒకటి, ఇట్లాగా రకరకాలుగా. ఈ మొత్తం కలిసిపోయాక ఏం చేశారు, 1582లో జనవరి 1 ఇది ప్రారంభ దినము, సంవత్సరానికి ప్రారంభ దినం ఇది. దానికి ఒక 365 రోజులు, 12 నెలలు, 52 వారాలు. అయితే ఇట్లాగా లీపు సంవత్సరంలో ఒక అదనపు రోజు ఉండేటట్లు రూపొందించారు. దీనిని గ్రెగరీ ప్రవేశపెట్టడం వల్ల దీనికి గ్రెగోరియన్ క్యాలెండర్ అని అంటారు. దీని ప్రకారం ఇప్పుడు ప్రపంచమంతా జనవరి 1వ తేదీని మొదటి నెల మొదటి రోజుగా ఆచరిస్తున్నారు. సాధారణంగా సంవత్సరానికి 365 రోజులు ఉంటాయి. లీపు సంవత్సరంలో 366 రోజులు ఉంటాయి. ఫిబ్రవరి మాసంలో అంటే ఈరోజు ఏ నెలలోకి తీసుకొచ్చారు, ఫిబ్రవరి మాసంలో 28కి బదులుగా 29 రోజులు వస్తాయి. భూమి సూర్యుని చుట్టూ పరిభ్రమించడానికి 365 రోజుల 6 గంటల సమయం పడుతుంది. అంటే సంవత్సరానికి ఒక 6 గంటలు, మనం 365 రోజులే తీసుకున్నాం. 6 గంటలు అలా మిగిలిపోతా ఉంది. కాబట్టి ఈ మిగిలిపోయిన 6 గంటలకు ఏం చేశారు, అదనంగా ఉండే ఈ 6 గంటలను 4 సంవత్సరాలకు గణించగా వచ్చిన 24 గంటలను, 6 24 గంటలను ఒక రోజుగా పరిగణిస్తున్నారు. ఆ రోజును ఫిబ్రవరికి కలిపి దానిని లీపు సంవత్సరం అంటున్నారు. ఆ విధంగా 2024వ సంవత్సరం లీపు సంవత్సరం అయ్యింది. ఇది ఎట్లాగా తెలుస్తుందంటే, మనం 4 పెట్టి బాగా హారిస్తే, 4 సంఖ్యతో బాగా హారిస్తే శేషం 0 వచ్చిందనుకోండి, నిశేషంగా భాగించబడితే అది లీపు సంవత్సరం. శేషం ఉంది అంటే మామూలు సంవత్సరమే కాదు. హిందూ క్యాలెండర్ సోలార్, లోనార్, సూర్యమాన, చాంద్రమాన పద్ధతుల్లో రూపొందించడం జరిగింది. సంవత్సరంలోనే 12 నెలలకు ఆ పేర్లు ఎలా వచ్చాయో తెలుసుకుందాం. ఇప్పుడు మనకి అనుసరిస్తుంది, మనం దేన్ని అనుసరిస్తున్నామో దానికి సంబంధించి కొంత వివరం మన దగ్గర ఉంటే, ఇట్లా అన్నమాట అనేది ఏదో గుడ్డిగా మనం అనుసరించడం కాకుండా, అందువల్ల అనుసరిస్తున్నాం అన్నది తెలిస్తే ఇంకా చక్కగా అనుసరించడానికి వీలవుతుంది. రోమన్ల దేవుడు జానస్సు నుండి జనవరి, వారి పండుగ ఫెబ్రువా నుండి ఫిబ్రవరి. రోమన్లు, గ్రీకులు పూజించే మార్స్ దేవత నుండి మార్చి, అందానికి దేవత అయిన అఫ్రోడైట్ నుండి ఏప్రిల్, ఇటలీ దేవత మయా నుండి మే, గ్రీకుల దేవత జూన్ నుండి జూన్, జూలియస్ సీజర్ పేరున జులై, అగస్టిన్ పేరున ఆగస్టు వచ్చిందని చరిత్రకారులు వివరించారు. జూలియస్ సీజర్ ఆగస్టిన్లకు సమాన ప్రాధాన్యం ఇవ్వడానికి జూలై, ఆగస్టు నెలలకు 31 రోజులుగా నిర్ణయించారు. ఇక మిగతా నెలలు ఏంటి, అవి అంకెలుగా వచ్చినాయి. సెప్టెంబర్ అంటే 9వది, అక్టోబర్ 10, నవంబర్ 11, డిసెంబర్ 12.
అట్లా వచ్చినాయి మిగతాది. ప్రాచీన కాలంలో రోమిలు అంటే ఇప్పుడు జూలైకి, ఆగస్టుకి 31 రోజులుంటాయి. మామూలుగా అయితే ఒక నెల 31 రోజులు. ఇంకొక తరువాత నెల 30 రోజులు. మళ్ళీ 31 రోజులు. మళ్ళీ 30 రోజులు అలాగా వస్తూ ఉంటుంది. ఒకదాని తర్వాత ఒకటి అట్లాగా. కానీ ఆగస్టుకి, జూలైకి ఈ రెండిటికి మాత్రం జూలై 31, ఆగస్టు 31. ఎందుకనంటే జూలియస్ సీజర్‌కి, ఆగస్టిన్‌లకి వీళ్ళిద్దరికీ సమాన ప్రాముఖ్యత ఇవ్వడం కోసం ఆ విధంగా పెట్టాల్సొచ్చింది. సమ ఆహ్, ప్రాచీన కాలంలో రోమీయులు మార్చి 1వ తేదీని సంవత్సరం మొదటి నెల మొదటి రోజుగా భావించేవారు. లాటిన్ భాషలో సెప్టెంబర్ అంటే 7. అందుకని మార్చి మొదటి నెల అయ్యేటప్పటికల్లా ఏమైంది? సెప్టెంబర్ వచ్చినప్పటికల్లా 7, అక్టోబర్ అంటే 8, నవంబర్ అనగా 9, డిసెంబర్ అనగా 10 అని అర్థాలున్నాయి. కానీ పై 4 నెలలను ఆగస్టు తర్వాత 9, 10, 11, 12 నెలలకు ఆ పేర్లు పెట్టడం జరిగింది. ఈ విధంగా 12 నెలలకు పేర్లు పెట్టడం జరిగింది. ప్రతిరోజు మొదటి సూర్యకిరణాలు మధ్య పసిఫిక్ మహాసముద్రంలోని కెరోలినా అనే దీవిపై ప్రసరిస్తాయి. కానీ అక్కడ మనుషులెవరు ఉండరు అనేది కొసమెరుపు. సాక్షి పాఠకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలని ఇది పులుకూరి లాబాను ప్రభుదాసు కావలి నుంచి రాశాడనమాట ఇదాయన. మొత్తం సేకరించి చక్కగా పూర్తి వివరాలుగా ఇచ్చారు. అంటే దీనికి ఖగోళ ఖగోళానికి సంబంధించిన విశేషం ఏమీ లేదు. అంటే మనం అనుకునే ఈ రాజులు, ఈ చక్రవర్తులు వాళ్ళు అనుకుని దాన్ని ప్రవేశపెట్టి నెమ్మదిగా ప్రపంచవ్యాప్తంగా అందరూ అనుసరించడం జరిగిందిది. అదే ఇప్పుడు మనము ఉగాది అని పెట్టామనుకోండి, కరెక్ట్‌గా ఆ సమయానికి మన అంతరిక్షంలో ఆ సమయానికి నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు, మిగతా గ్రహాలు వీటికి సంబంధించి ఒక అద్భుతమైన శక్తి ప్రసారము అవ్వటం జరుగుతుంది. అంటే వీళ్ళ పరిభ్రమణంలో ఒక కోణంలోకి వచ్చేటప్పటికల్లా అందరూ కలిసినట్టు అవుతుంది. దగ్గరగా వచ్చినట్టు అవుతుంది. ఒకళ్ళకొకళ్ళకి. దానివల్ల ఏమవుతుందంటే ఒక అద్భుతమైన శక్తి ఆ రోజంతా ప్రసారం అవుతూ ఉంటుంది. అటువంటి వాటిని చూసుకొని మనకిట్లాగా పండగలు, పర్వదినాలు నిర్ణయించారు. ఈ ఋషులు, మహర్షులు వీళ్ళ మహాత్ములు వీళ్ళందరూ. వాళ్ళు దర్శించి ఖగోళంలో జరుగుతున్న విషయాన్ని చూసి, అది దానికి తగినట్టుగా మనము దాన్ని ఉపయోగించుకునేటట్టుగా, ఆ శక్తిని మనము స్వీకరించేటట్టుగా అట్లా నిర్ణయించారు పండగలను. అట్లా వచ్చినయే మనకి ఇప్పుడు మొత్తం మిగతా దేశాలకి సంబంధించి నూతన సంవత్సరాది అని ఏదైతే పెట్టుకుంటున్నారో, వాటికి ఒక అర్థం ఉంది. అయితే జనవరి 1కి మాత్రం అట్లా ఖగోళంలో ఏమీ లేదు. కానీ ఇక్కడ విశేషం ఏంటంటే, ప్రపంచవ్యాప్తంగా ఎవ్వరూ కాదనకుండా అందరము దానికి అంగీకరించాం. ఎంతమంది ఉంటే మానవులు ఇప్పుడు 800 కోట్ల మంది దాదాపు ఉన్నారు. 700 కోట్ల పైన ఉన్నారిప్పుడు. ఇంతమంది గూడా జనవరి 1 నూతన సంవత్సరం అంగీకరించారు. ఇంతమంది అంగీకరించేటప్పుడు కల్లా ఇది గూడా ఒక అద్భుతమైన శక్తిని ప్రసారం చేస్తుంది. అందువల్ల ఇది మనము అనుసరించడానికి కూడా ఈ రోజున అంటే రేపటి రోజున మనందరము సంతోషంగా గడపటానికి, ఆ ప్రసారమవుతున్న అద్భుత శక్తిని మనం గ్రహించడానికి కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి మనం అందరం అనుకుంటే ఇంకా ఖగోళంతో పని లేదు. ఇక అంతరిక్షంతో పని లేదు. మిగతా వాటితో పని లేదు. మనందరము కలిసామా ఒక ఒకే అద్భుతమైన శక్తి. అందరము ఒకటిగా మారిపోయేటప్పుడు కల్లా ఒకే ఆలోచనతో ఉండేటప్పటికి
ఒకే భావం అందరిలోనూ మెలిగేటప్పుడు అది ఏకాత్మ భావనకు వచ్చేసి అద్భుతమైన శక్తి తయారవుతుంది. ఇట్లా ఏ విషయంలోనూ లేదు మనందరి మధ్యన. ఈ క్యాలెండర్ కి సంబంధించి జనవరి నెల 1వ తేదీ సంవత్సరానికి ప్రారంభ సూచకము అన్నది అందరము ఒప్పుకున్న అంశం ఇది. అట్లాగే మిగతా విషయాల్లో ఎక్కడ లేదు. అట్లాగే మిగతా విషయాలు కూడా నెమ్మదిగా అందరం కలిసి ఒక నిర్ణయానికి వచ్చామనుకోండి, ఇంకా మొత్తం అంతరిక్షము అక్కడి నుంచి శక్తులు మనకి ఎట్లాగా ఇవన్నీ ఎగిరిపోతాయి. ఇక మనమే అద్భుతమైన శక్తిని తయారు చేసే వాళ్ళంగా అయిపోతాం అన్నమాట. ఓకే, ఇప్పుడు మనం జాఫ్రీ హడ్సన్ అందించిన అద్భుత గ్రంథము ద హిడెన్ విజ్డమ్ ఇన్ ద హోలీ బైబిల్, నిగూఢముగా రహస్యముగా దాగి ఉన్న దైవమే పరిశుద్ధ బైబిల్ గ్రంథము. బైబిల్ రహస్య ప్రకాశం. స్కైప్ గ్రూప్ సోదర సత్యాన్వేషక బృందమునకు స్వాగతం. అంటే అందరకు నమస్కారం. అంటే ఇప్పుడు స్వాగతం చెప్పి లోపలికి రమ్మన్నాం, ఇప్పుడు దాకా బయట నిలబెట్టేశాం. ముందు అసలైన విషయము అది విని అప్పుడు మనం లోపలికి ప్రవేశిద్దాం అన్నట్టుగా అట్లా ఆపి ఉంచాల్సి వచ్చింది. ఓకే, నిన్న ఎక్స్టసీ, ఒక పారవశ్యము, ఒక మధురానుభూతి, ఒక పరవశత్వ స్థితి, ఏకత్వానుభూతి, దానికి సంబంధించి చక్కగా తెలుసుకున్నాం మనం. ఒక సింగిల్ సన్ గా, అంటే ద సన్ ఈజ్ ఎవ్రీథింగ్, ఈ సమస్తము సూర్యుడే. ఎవ్రీథింగ్ ఈజ్ ద సన్. ప్రతి వస్తువు, ప్రతి అంశము, ప్రతి అణువు సూర్యుడే. సూర్యుడే ప్రతి అణువు, ప్రతి అణువు సూర్యుడే. ఇట్లా ఎటు చూసినా కానీ ఒకవైపు నుంచే కాకుండా మీరు ఎటువైపు నుంచైనా చూడండి. అంటే ఏబి సరళ రేఖ అని మనం అనుకుంటే ప్రారంభము ముగింపు, ప్రారంభం నుంచి చూసినా అదే, ముగింపు నుంచి చూసినా అదే. మొత్తం అల్లుకుపోయింది, మొత్తం వ్యాపించి ఉంది. అటువంటి స్థితిలో ఉన్నాం మనం ఇప్పుడు. ద సన్ ఈజ్ ఎవ్రీథింగ్, ఎవ్రీథింగ్ ఈజ్ ద సన్. సూర్యుడే ఈ సమస్తము వ్యాపించి ఉన్నాడు. ఈ సమస్తము సూర్యుడుగానే ఉన్నది. ద వుడ్ బి ఇనిషియేట్ మస్ట్ కమాండ్ దిస్ స్పిరిచువల్ సన్. ద వుడ్ బి ఇనిషియేట్, ఉపదేశ దీక్ష తీసుకుపోయేవాడు must command this spiritual son within him, his very self, to stand still. ఉపదేశ దీక్ష ఎందుకు? ఉపదేశ దీక్ష తీసుకోవటం ద్వారా ఏం జరుగుతుంది? టు స్టాండ్ స్టిల్, సన్ టు స్టాండ్ స్టిల్, నిశ్చలంగా ప్రకాశించటం కొరకు. ఇప్పటి వరకు మనకి సూర్యుడు ఎలాగున్నాడో మనకు తెలుసు. వృద్ధిక్షయాలు, దానికి ఉదయించటము, మిట్ట మధ్యాహ్నము, అట్లాగే అస్తమించటము, ఇవన్నీ ఉన్నాయి. ఎక్కడో ఈ మొత్తం చోటులో ఒక చోట పరిమితమై ఉంది, చాలా చిన్నదిగా. అది కాస్త ఏమైంది ఇప్పుడు? సమస్తము అదే నిండి ఉన్నది. సూర్యుడు తప్ప ఇంకోటి కనబడటం లేదు మనకి. సూర్యుడు యొక్క వెలుగే కనిపిస్తోంది. సూర్యుడు యొక్క ప్రకాశమే మనల్ని ఆవరించి ఉంది. మొత్తం లోపల వెలుపల, పైన కింద, ముందు వెనక, ప్రక్కల, ఎట్టైనా కానీ మొత్తం వ్యాపించి ఉంది. అయితే వుడ్ బి ఇనిషియేట్ ఏం చేయాలన్నమాట? ఎందుకు ఇతనికి ఇస్తున్నారంటే, కమాండ్ దిస్ స్పిరిచువల్ సన్, అంటే యెహోషువ ఎట్లాగైతే ఆగు
అని ఆజ్ఞ జారీ చేశాడు. ఆగు అనేటప్పుడు కల్లా సూర్యుడు అలా నిలబడిపోయాడు. అట్లా ఈ ఉపదేశ దీక్ష తీసుకున్నవాడు ఏం కావాలని ఉపదేశ దీక్ష తీసుకోవడానికి వచ్చాడు? మాస్టర్ అడుగుతాడు, ఉపదేశ దీక్ష ఇవ్వబోయే గురువు మిగతా వాళ్ళందరి తరఫున దాంట్లో ఉన్న ఒక ప్రముఖ వ్యక్తిని అడుగుతాడు, ఇతనికి ఏం కావాలి? మీ అందరి తరఫున ఇతనికి ఏం కావాలని అడుగుతున్నారు మీ అందరి తరఫున అని చెప్పి ఆ ఉపదేశ దీక్ష ఇవ్వబోయే అతను అడుగుతాడు. గురువు అడిగితే వెలుగు అని చెప్పి ఆయన అంటాడు, ఇంకొక ప్రముఖమైన వ్యక్తి. అందరి తరఫున మేమందరము ఈ ఉపదేశ దీక్ష తీసుకోవడానికి వచ్చినటువంటి అతనికి ఏం కావాలని కోరుకుంటున్నాం మేము? అతనికి లేదు వెలుగు, ఆ వెలుగు అతనికి కావాలి, వెలుగుని ప్రసాదించండి. కాబట్టి ఇప్పుడు ఏంటయింది? ఇతనికి వెలుగు ప్రసాదింపబడింది, ఉపదేశ దీక్ష పూర్తయింది. అండ్ దేర్ వాజ్ లైట్, దేవుడు వెలుగు కమ్మని ఆదేశించను. అండ్ దేర్ వాజ్ లైట్, మొత్తం వెలుగు పరుచుకున్నదంతా, మొత్తం వెలుగైపోయింది. ఇక అప్పటి వరకు కంటికి అదే కళ్ళకి గంతలు కట్టాం, గుడ్డ చుట్టేసాం కళ్ళకి చూడకుండా ఉండటానికి. అంటే అతను చీకట్లో ఉన్నాడు అనే దానికి సంకేతంగా కళ్ళకి గంతలు కట్టబడ్డాయి. ఇప్పుడు వెలుగు వచ్చేసింది, ఆ గంతలు తీయబడ్డాయి, సమస్తము వెలుగుగా అయిపోయింది. ఇంకా కమాండ్ చేయటం ఏం లేదు. ఇక నువ్వు ఇంకా ఆగు అని మనము సూర్యుడిని నువ్వు ఆగు అని చెప్పడం అనేది లేదు ఇక్కడ. ఓకే, పై మాటకి బాహ్యంగా మనము అంటే సూర్యుడిని కదలకుండా ఒక చోట ఉంచారు అని చెప్పడం కోసం ఆ మాట వాడారు, కానీ ఇంకా ఆదేశించటం ఏమి లేదు, ఇక కమాండ్ ఇవ్వటం ఏమి లేదు. వెలుగైంది, మొత్తం వెలుగైపోయింది, సూర్యుడు యొక్క వెలుగుతో ప్రకాశిస్తూ ఉంది సమస్తము. ఇంకా ఇప్పుడు నువ్వు ఆగు, వెళ్ళే సూర్యుడిని ఆగానాల్సిన పని లేదు. మనం అది భౌతికంగా లౌకికంగా ఇవి జరుగుతూ ఉంటాయి, కానీ మనకి ఎక్కడ కదలిక లేదు. ఇక సూర్యుడికి కదలటానికి చోటేది? ఇక్కడ మొత్తం ఆయన అయిపోతే ఇంకా ఎక్కడ కదులుతాడు ఆయన? అటువంటి స్థితి. కాబట్టి ద వుడ్ బి ఇనిషియేట్ మస్ట్ కమాండ్ దిస్ స్పిరిచువల్ సన్ విత్ ఇన్ హిమ్ హిస్ వెరీ సెల్ఫ్ టు స్టాండ్ స్టిల్. ఆ బయట ఉన్న సూర్యుడు ఏదైతే ఉందో అదే మనలో కూడా ఆ సూర్యుడు ఉన్నాడు, అదే సెల్ఫ్, మన యొక్క ఆత్మ జ్ఞానం ప్రకాశింపబడి వెలుగుగా అయిపోయి మొత్తం నిండిపోయి అట్లాగా ఆగిపోయింది, సూర్యుడు ఆగిపోయింది అన్నట్టుగా, ఆత్మ అలాగా నిలబడిపోయింది అన్నట్టుగా ఈ ఉపదేశ దీక్ష తీసుకోబోయేవాడికి ఆ విధంగా జరుగుతుంది. దీక్ష పూర్తయిన తర్వాత దిస్ సన్ హీ మస్ట్ మెయింటైన్ అట్ ఇట్స్ మ్యాక్సిమం పవర్. ఇక ఈ సూర్యుడు ఎట్లాగా వృద్ధి క్షయాలు ఉండవు, ఇంకా ఏ రకంగా మిట్ట మధ్యాహ్నపు వెలుగు ఎట్లాగైతే ప్రకాశిస్తూ ఉంటుందో, మిట్ట మధ్యాహ్నపు సూర్యుడు మార్తాండు ఎట్లాగైతే జ్వాజ్వలమానంగా ప్రకాశిస్తూ ఉంటాడు, అదే ఉంటుంది ఇక నిరంతరం. మిట్ట మధ్యాహ్నం కొద్దిసేపు ఉంటుంది, తర్వాత ఆ ప్రకాశం తగ్గిపోయి సూర్యాస్తమయానికి సూర్యుడు అస్తమిస్తున్నాడు, ఇంకా సూర్యుడే లేడు. ఇక ఆ స్థితి ఇక్కడ లేదు. ఇక ఎందుకు ఇనిషియేషన్ ఇవ్వబడింది? ఎందుకు ఉపదేశ దీక్ష ఇవ్వబడింది?
మిట్ట మధ్యాహ్నపు వెలుగుతో ప్రకాశించడం కోసం. Maximum power or in the perfect relation to his own life and consciousness indicated in the phrases at its meridian. ఇక తన నిత్య జీవితం వెలుగుమయం అయిపోయింది అనమాట. ఆ వెలుగులో పనులు చేస్తూ ఉండడం. ఇవన్నీ ఏ వాక్యాలతో, ఏ మాటలతో, ఏ పదాలతో మనకు అందింపబడ్డాయి? అట్ ఇట్స్ మెరిడియన్, మిట్ట మధ్యాహ్నము. అలాగే ఇన్ ద మిడిస్ట్ ఆఫ్ హెవెన్, అంతరిక్షము మధ్యమున, స్వర్గలోక మధ్యమున అని అట్లాగా ఆ మధ్యన ప్రకాశిస్తూ ఉంది అన్నట్టుగా. కేంద్రము అంటే కేంద్రమే మొత్తంగా అయిపోయింది. సెంటర్ ఈజ్ ఎవ్రీవేర్, సర్కంఫరెన్స్ నోవేర్. మొత్తం సూర్యుడిగా మారిపోయింది అంటే అర్థం ఏంటి? ఇప్పుడు వరకు ఏంటి, మనకి సూర్యుడు ఒక చోట ఉండడం వల్ల కేంద్రం వచ్చింది, పరిధి వచ్చింది. ఇప్పుడు అట్లా లేదు. సెంటర్ ఈజ్ ఎవ్రీవేర్, మొత్తం ఆయనతో నిండిపోయింది కాబట్టి ఎవ్రీవేర్. మొత్తం ఆయనే ఉన్నాడు కాబట్టి, కేంద్రమే ఉంది కాబట్టి ఇంకా దానికి సంబంధించి పరిధి లేకుండా అయిపోయింది. పరిధి లేదు కాబట్టి ఇంకా కేంద్రము లేదు. సెంటర్ ఈజ్ ఎవ్రీవేర్ అన్నది కూడా పోతుంది. ఇంకా సెంటర్ ఈజ్ ఎవ్రీవేర్ అంటే దాని పరిధి ఎక్కడ ఉందని ఎత్తుకుంటాం మనం. కాబట్టి సెంటర్ లేదు కాబట్టి పరిధి లేదు. అటువంటి స్థితికి వచ్చామన్నమాట. అటువంటి స్థితి, దాన్నే మనము ఫస్ట్ డిగ్రీకి సంబంధించి, మొదటి ఉపదేశ దీక్షకి సంబంధించి ఒక పదం మనకి, మీకు ఎప్పుడు జరిగింది ఉపదేశ దీక్ష అంటే అట్ ఇట్స్ మెరిడియన్, మిట్ట మధ్యాహ్నపు వేళ జరిగింది అంటాం. ఎందుకంటే అక్కడ కదా మిట్ట మధ్యాహ్నపు వేళ ఆయనకి ఆ వెలుగు ప్రసాదింపబడింది. అందుకని అట్ ఇట్స్ మెరిడియన్ అంటాం. అలాగే ఇన్ ద మిడిస్ట్ ఆఫ్ హెవెన్, a similar symbolical reference to the sun occurs in the passage from Isaiah chapter 60 verses 19 and 20 quoted earlier in this chapter. మనం ఇంత ముందే చదువుకున్నాం. అది 60వ అధ్యాయంలో 19-20 వాక్యాలు. The sun shall be no more thy light by day, neither for brightness shall the moon give light up unto thee, but the Lord shall be unto thee an everlasting light, and thy God thy glory. దైవం అనే వెలుగే మనకి ప్రకాశిస్తూ ఉంది. Thy sun shall no more go down, సూర్యాస్తమయం లేదు ఇంకా. Neither shall thy moon withdraw itself, అమావాస్య లేదు ఇంకా. చంద్రుడు అనేటప్పుడు కల్లా అమావాస్య ఉంది. విత్డ్రా ఇట్ సెల్ఫ్ లేదు ఇంకా. ఫర్ ఎందుకని? ద లార్డ్ షల్ బి thine everlasting light. మనం ఇదంతా ఎట్లా చూస్తున్నాము? మన పంచేంద్రియాలకు అందేది ఈ రూప జగత్తుకి సంబంధించింది కాబట్టి ఇట్లాగా కనిపిస్తున్నాయి మనకి. ఇవన్నీ ఇప్పుడు ఏమైంది? జీవముకి సంబంధించి, చైతన్యానికి సంబంధించిన విషయంగా చూసేటప్పుడు కల్లా అప్పుడు ఈ వెలుగు ఎవరిదైపోయింది? దైవం యొక్క వెలుగు, లార్డ్, ప్రభువు యొక్క వెలుగు. ఫర్ ద లార్డ్ షల్ బి thine everlasting light, and the days of thy mourning shall be ended. విచారకర దినాలు అవన్నీ పోయినాయి. ఎవర్ లాస్టింగ్ లైట్ నిరంతరం వెలుగుతో ఉండిపోయింది. దైవము అనే వెలుగు ప్రకాశిస్తూ ఉంది. అంటే ఆయన శాశ్వతుడు,
ఎల్లప్పుడూ ఉండేవాడు. ఆ వెలుగు అట్లాగే ఎల్లప్పుడూ మిట్ట మధ్యాహ్నపు వెలుగుతో ప్రకాశిస్తూ ఉంది. దీంతో మనకి ఈ చాప్టర్ పూర్తయిపోయింది. మనం ఇది 6 భాగాలుగా ఇచ్చారు. ఈ ఫస్ట్ వాల్యూమ్ మొత్తం 4 వాల్యూమ్‌లుగా ఇచ్చారు. 4 సంపుటాలుగా. ఇది మొదటి వాల్యూమ్ మనం చదువుతున్నాం. మొదటి సంపుటాన్ని. దాన్ని ఆయన ఏం చేశారంటే 6 భాగాలు చేశారు. 6 భాగాలు చేసి ఒక్కొక్క భాగంలో మళ్ళీ కొన్ని చాప్టర్స్‌గా ఇచ్చారు. ఇప్పుడు మొదటి భాగంలో ఉన్నాం మనం. మొదటి భాగంలో ఎన్ని చాప్టర్స్ ఇచ్చారు? 6 చాప్టర్స్ ఇచ్చారు. 6 అధ్యాయాలు. ఈ 6 అధ్యాయాల్లో మనం 5 అధ్యాయాలు పూర్తి చేసుకొని, ఇంకా 6 అధ్యాయానికి అంటే చివరి అధ్యాయం అన్నమాట. ఇప్పుడు ఈ మొదటి భాగానికి సంబంధించి చివరి అధ్యాయంలోకి రాబోతున్నాము. అది మనం వచ్చే గురువారం నుంచి చెప్పుకుందాం. ఈ యొక్క నిరంతర వెలుగు, సన్ స్టాండ్ స్టిల్, సన్ ఈజ్ ఎవ్రీథింగ్, ఎవ్రీథింగ్ ఈజ్ ద సన్ అన్న భావనతో, ఆ అనుభూతితో ఈ 4 రోజులు గడుపుదాం. గురువారం నాడు ఈ నెక్స్ట్ చివరి అధ్యాయమైనటువంటి ద ఏజ్‌లెస్ విజడమ్ దాని గురించి చెప్పుకుందాం. అంటే మొదటి భాగం పేరేంటి పెట్టాడు? మ్యాన్ కైండ్స్ క్వెస్ట్ ఫర్ లైట్. మనం ఉపదేశ దీక్ష తీసుకోవడానికి ఎందుకు వస్తున్నాం? చీకట్లో ఉన్నామని. వెలుగు ఎందుకు అవసరమైంది? చీకట్లో ఉన్నాం మనం కాబట్టి, ఆ చీకటి వెలుగుగా కావాలి మాకు. మనం ఏదైనా అడిగేటప్పుడు ఇది వద్దండి, అది కావాలండి అని అంటాం కాదు. ఇది అదిగా కావాలి అంతే. మాకు దీన్ని పొరపాటుగా మేము చూస్తున్నాం దీన్ని. ఉన్నదాన్ని ఉన్నట్టు చూడలేకపోతున్నాం కాబట్టి, దీన్ని ఉన్నది ఉన్నట్టు చూసే జ్ఞానం ఇవ్వండి. అది మనం అడగాల్సింది. ఉన్నది ఉన్నట్టు యథార్థమైన విషయంగా ఉన్న విషయాన్ని, ఆ జ్ఞానాన్ని మాకు ప్రసాదించండి. అట్లా చూసే జ్ఞానాన్ని మాకు ప్రసాదించండి. అప్పుడు అన్నీ ఇక్కడే ఉంటాయి. మొత్తం దైవంగానే ఉంటుంది. అంతకుముందు అన్నీ ఎక్కడున్నాయి? ఒకదానికొకటి సంబంధం లేదు. భిన్నత్వము, గందరగోళంగా ఉన్నాం. రకరకాలుగా ఉన్నాము. పుట్టుక, మరణము. జన్మం ఉంది కాబట్టి మరణం ఉంటుంది. అవి ఇట్లాగా అశాశ్వతంగా ఉన్నాం కాబట్టి రకరకాలైనటువంటి విషయాలు, బాధలు, కష్టాలు, కన్నీళ్లు, రోగాలు, ఇట్లాగా వీటన్నిటితోనూ గందరగోళంగా అయిపోతుంది మన జీవితం. కానీ ఇవే సంఘటనలు, ఇవే విషయాలు ఆయనతో నిండిపోయి ఉన్నాయి ఇవన్నీ అనేటప్పుడు కల్లా ఒక దైవమే ఉంటుంది. దైవం యొక్క వెలుగు, వెలుగుగా ఉన్నటువంటి ఆ దైవమే మనకి మొత్తంగా కనిపిస్తూ ఉంటాడు. దాంతో అంటే అది ఎలాగా తెలిసింది మనకి? ఆ చూచే దృష్టి, ఆ జ్ఞానము అది ప్రసాదింపబడింది మనకి. వాస్తవంగా ఉన్నది, యథార్థంగా ఉన్నది, ఉన్నది ఉన్నట్టు చూడగలిగేది, ఉన్నది ఉన్నట్టు వినగలిగేది. ఇట్లా పంచేంద్రియాలకే మళ్ళీ పంచేంద్రియాలకి సంబంధించి 5 వ్యాపారాలు ఉన్నాయి. చూడడము, వినడము, వాసన చూడడము, రుచి చూడడము, స్పర్శ, ఇట్లా 5 రకాల వ్యాపారాలు ఉన్నాయి కదా! ఇప్పుడు దాకా ఈ 5 రకాల వ్యాపారాలు 5 రకాలుగా ఉన్నాయి. దేనికి దానికి వేరు వేరుగా, ఒకదానికొకటి సంబంధం లేదన్నట్టుగా. అనేకత్వానికి దారి తీసేటట్టుగా ఉన్నాయి ఇవన్నీ. భిన్నత్వానికి దారి తీసేటట్టుగా ఉన్నాయి. కానీ ఇప్పుడేమైంది? ఉన్నది ఉన్నట్టుగా, వాస్తవంగా ఉన్నది, యథార్థంగా ఉన్నది చూసే దృష్టి నాకు స్వామి అన్నాము. దాంతో ఈ భిన్నత్వం నుంచి ఏకత్వం అయిపోయింది. మొత్తం ఎన్ని రకాలు ఎలా వచ్చినాయి? ఒకడి యొక్క అనేక రూపాలు. ఒకడే మొత్తం నిండి ఉన్నాడు అన్న దాంట్లోకి వచ్చేసాం. ఎక్కడ ఏది తీసేయలేదు ఇక. అంతకుముందు ఉన్నదే ఉంది. కానీ అంతకుముందు ఉన్నది అనేకత్వంగా. ఇప్పుడు అది ఆ అనేకత్వం అన్నది, ఆ అనేకత్వం స్థానంలో ఏకత్వం వచ్చింది. అంతకంటే ఏం కాదు.
మళ్ళీ అనేకత్వం ఉంటుంది. కానీ ఆ ఏకత్వం ఉన్న ఎరుకతో, ఒకడే ఇన్ని రూపాలుగా ఉన్నాడు అనే ఎరుకతో మనం ఇక్కడ నిత్య జీవితాన్ని గడుపుతూ ఉంటాం. ఏది ఆగదు. ఏ పనులు ఆగవు. బ్రహ్మాండంగా చేస్తుంటాం. అది మనకి మ్యాన్ కైండ్స్ క్వెస్ట్ ఫర్ లైట్. ఈ మొదటి భాగానికి పేరు పెట్టాడంటే వెలుగు కావాలి. వెలుగు కొరకు అన్వేషణ. క్వెస్ట్ ఫర్ లైట్. ఇగో వెలుగు అందింపబడింది. చివరి అధ్యాయానికి వచ్చేటప్పటికల్లా. ద సన్ స్టాండ్స్ స్టిల్ అపాన్ గిబియోన్. ఇంక ఇప్పుడు ద ఏజ్లెస్ విజడం. అది ఇంకా ఎట్లాగా అనేది ఆ ఏజ్లెస్ విజడం ఆ అధ్యాయంలో మనము ఆ వివరాలు చెప్పుకుంటాం. దాంతో ఈ మ్యాన్ కైండ్స్ క్వెస్ట్ ఫర్ లైట్ పూర్తయిపోతుంది. అప్పుడు రెండో భాగంలోకి వెళ్తాం అన్నమాట. సో మనం గురువారం నాడు ఈ 6వ అధ్యాయమైనటువంటి ద ఏజ్లెస్ విజడం అది చెప్పుకుందాం. అప్పటి వరకు ఈ 5వ అధ్యాయమైనటువంటి ద సన్ ఈజ్ ఎవ్రీథింగ్ ఈజ్ ద సన్. రెండిటికి కామన్ గా ఏది ఉంది? ద సన్. మొత్తం ఆ సూర్యుడితో నిండిపోయి ఉంది, మిట్ట మధ్యాహ్నపు ప్రకాశంతో. ఆ విధమైనటువంటి అనుభూతితో, ఆ ఎక్స్టసీతో మనం ఈ 4 రోజులు గడుపుదాం. ఓకే. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం. మ్యూట్ లోకి వెళ్ళారండి. మ్యూట్ లోకి వెళ్ళిపోయారు. మ్యూట్ లో ఉన్నారండి. మ్యూట్ లోకి వెళ్ళిపోయారు. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీం మహిషాః గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓపికగా ఉన్నటువంటి సోదర సత్యాన్వేషక బృందమునకు ధన్యవాదములు. థ్యాంక్ యూ ఆల్. వాసుదేవ. హల్లెలూయా.